ఓన్లీ పర్సనల్ మా ఒక్కరిని అందరినీ పెట్టినిచ్చారు మీరు. మా ఒక్కరిని పెట్టినిచ్చారు. ఆ వ్యాన్ ఒకటే ఆపారు మీరు. ఆ వ్యాన్ ఒకటే ఆపారు మీరు. అందరూ అమ్ముకున్నారు, అందరూ తిన్నారు అక్కడ. అప్పుడు పబ్లిక్ ఆగట్లేదా? అప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదా? నేను తీయద్దు అని చెప్పిన నాకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల నాకు నా పోతుందని కూడా నేను మీ మీడియా వాళ్ళందరికీ కూడా చాలాసార్లు చెప్పాను. అది ఇప్పుడు నేను తీయమని అయితే చెప్పలేదు, మీరు వచ్చి తీశారు చేశారు. కానీ పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఇంతమంది ఎవరైనా షాపులు బతికినా ఆ పబ్లిక్ లేకపోతే ఎవరం బతుకం. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి బతుకుతున్నామంటే ఆ పబ్లికే. ఇవాళ నన్ను ఒక్కదాన్ని అమ్ముకోనికుండా నా ఒక్కదాన్ని వ్యాన్ ఎందుకు ఆపారు? మరి బారు అందరూ అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకున్నారు కదా. మరి మీడియాని మరి న్యాయం చేయాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది మీడియానే, ఇవాళ ఈ పబ్లిక్ రావడానికి మీ మీడియానే. మరి ఇవాళ నా బతుకున్న ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది నేను చెప్పి అంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం నేను వద్దని చెప్పి అన్నది అందరికీ నేను ఒకటే చెప్తాను, నాన్న మన వల్ల ఇంకొకటి సఫర్ అవ్వకూడదు. కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు. ట్రాఫిక్ మాత్రము దారి మన వల్ల ఇంకొకటి ఇబ్బంది కాకుండా ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను. అది నా తప్పైతే కాదు కదా. మరి ఇప్పుడు నేను ఒకదాన్నే కాదు కదా, అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, అందరి దగ్గరికి వస్తారు పబ్లిక్. నా ఒకదాని దగ్గరనే కాదు కదా. నేను మా వస్తే ఇప్పుడు 400-500 మందికి నేను తీసుకొస్తాను. మరి ఇక్కడ 400-500 మంది ఉన్నారా పబ్లిక్? మార్నింగ్ 6 దగ్గర నుంచి నైట్ 11 వరకు ఇప్పుడు వచ్చి ఇంతమంది మరి 2 గంటలు అమ్ముకునే వాళ్ళని వదిలేసి 2 అవర్స్ అమ్ముకునే దాన్ని బండి ఎందుకు ఆపారు? దానికి రీజన్ చెప్పాలి కదా. కడుపు నిండా అన్నం పెట్టుకున్నాను నేను, అది కడుపు నిండా అన్నం పెట్టడం తప్పు కాదు కదా. ఇప్పుడు బాగుంటే ఎక్కడికైనా వస్తారు, అవునా కాదా? అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ ఒక్కరోజు కాదు కదా. నేను ఇప్పుడు అది కూడా నేను అడిగాను సార్, ఫుడ్ తెచ్చుకున్నాను అంటే మాట్లాడమంటే నేను చెప్పాను సార్ ఇవాళ ఫుడ్ తెచ్చేసాను కదా, సాయంత్రం వెళ్ళి మాట్లాడతాను. మరి ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, మరి ఇంతమంది ఆకలితో ఉన్నారు, ఇవాళ ఫుడ్ బట్టి ఏదంటే సాయంత్రం వచ్చి మాట్లాడతాను సార్ అని చెప్పాను. అయినా కానీ మరి అందరూ బిజినెస్ చేస్తున్నారు. మరి ఇంతమంది నా కోసం ఆకలితో ఇన్ని గంటలు 2 దాటిపోయింది. మరి 2 గంటల పొద్దున్న వచ్చినారంటే పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నారంటే అది నాకు బాధే కదా. అలా కానీ నేను ప్రతి ఒక్కరి పబ్లిక్కి ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టుకున్నాను. మన వల్ల ఇంకొకరు సఫర్ అవ్వకూడదు, ట్రాఫిక్ ఇబ్బంది అంతరాయం కలిగేయొద్దని ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను, నాకు ఉపాధి ఇదే, ఇది లేకపోతే నాకు బ్రతుకు లేదు, ఇంకొకటి చేసే విధానం కూడా లేదు నాకు. దానికి మీరు మీ మీడియా వల్ల నేను పైకి వచ్చాను. ఆల్రెడీ చెప్పాను ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ కాదు. పోలీసులు ఫోన్ చేశారు మరి ఆంధ్ర అవుతుంది, వెళ్ళు నువ్వు వెళ్ళి ఉన్న మటుకు పెట్టాయి, నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి రోడ్డు మీద